స్పీడ్ సినిమాలో డ్రైవర్ ఏంటాడు, వీడి స్పీడ్ కి మన అన్న బ్రేక్ వేస్తాడు. పనండ్రా. అన్నెవరు? ఆఫీస్కే అందగాడు. గుండేలా ఏంట్రా పోజు కొట్టరా? మొహమ్మద్ కోసం ఇది తాగేవారికి ఇక్కడ కూర్చో, కదిలే చంపేస్తాను. నా వెనక ఒక అందమైన అమ్మాయి కారులో వచ్చింది కదా. అవును, మక్కన కరెక్ట్గా చెప్పారా? ఒక్కసారి మీ వెనక్కి చూస్తే తెలుస్తుంది. మీరా పర్వాలేదే, బ్యాక్ కి తిరిగి చూడకుండానే ఆ పిల్ల అందం ఉందని చెప్పావు. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఆ పిల్లకి మ్యారేజ్ అయిందో లేదో కనుక్కొని రావాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ర్యాగింగ్ జరుగుతుంది, మీకు పెళ్ళయిందా లేదా అని కనుక్కోమన్నారు. కాలేదంట. పిల్లలంత కొంత కనుక్కురా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పిల్లలు ఎంతమందో కనుక్కోమన్నారు. ఇప్పుడు చెప్పు తప్పలు తింటాడు, చూస్తానండి. ఎరా పిల్లలు ఎంతమంది అని చెప్పింది? నీ అన్నతో కలిసి 3 పిల్లలని చెప్పింది. అదేదో చెప్తే నువ్వు వచ్చి మాతో చెప్తావా? ఒక సీనియర్ స్టూడెంట్ అని మనలేదు నీకు. నేను ఎవరు తెలుసా? అదే అరే బ్లాక్ బ్లాక్ సీటీ వదిలిపోతే ఈ కాలేజీ నేనంటే భయపడుతుంది. ఒక టీక్ షాప్ పట్టుకో. 10 సంవత్సరాల నుంచి నా బుక్ నేనే పట్టుకోలేదు, నీ బుక్ నేను పట్టుకుంటాను. అబ్బాయి వస్తా. ఏంట్రా సాగరసంగంలో కమలాసలాగా డాన్స్ చేస్తావా? చెప్పు. బ్లాక్ బెల్ట్ అన్నావుగా, బ్లాక్ బెల్ట్. ప్యాంట్ వేసుకోలేదు, బెల్ట్ తీసుకుంటారండి. నా జీవితంలో ఇంతవరకు బెల్ట్ చూడలేదు. ఎవరండి? ఆఫ్రికా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కానీ ఆఫ్రికా నుండి ఆంధ్రాకి వచ్చి రౌడీజం చేస్తున్నావా? నేను రౌడీనా? ఎంత మందిని ఎరిగేసింది మీరు రౌడీ. చుప్పా. ఓరి నాయనో, అసలు మీరు ఎవరు సార్? నిజంగానే మీరు కొత్త స్టూడెంటేనా? కాదు. అంటే నన్ను పట్టుకోడానికి వచ్చిన ఎస్ఐవా? నన్ను వదిలేండి సార్. చూడు, మెడ్రాస్ నుంచి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లో ఇక్కడికి వచ్చాను. అవునా? వాట్స్ ద నేమ్? చంటి. కంగ్రాచులేషన్స్. హాయ్ చంటి. హలో ఫ్రెండ్స్, మన కాలేజీ కొత్త స్టూడెంట్ వచ్చాడు, పేరు చంటి. రండి జలకంట్రి మాజీ I have come here to make friends, not enemies. Come on, come on, come on. మన చంటిని క్యాంటీన్ తీసుకెళ్ళి ఛాయాదేవిని పరిచయం చేద్దాం. ఛాయాదేవా? మై గాడ్, మై గాడ్. ఇండియన్ క్లాస్ యూజ్ చేద్దాం ఇంకా చెప్పరా మీరు? నువ్వు వెళ్ళి ఆఫీస్ కట్ పడిపోయా. ఛాయ్ ఓకేరా, మరి దేవేది? ఛాయ్ అంటే ఇది, మరి దేవంటే? దేవంటే దేవి లేకపోతే ఛాయ్ తాగిన మజాయే లేదురా. డోంట్ వరీ ఫ్రెండ్స్, దేవి నా హృదయంలో ఉంది. లోకల్ సిగరెట్ కి ఇంటర్నేషనల్ బిల్డప్. ఐఎమ్ ఇంటెలిజెంట్ ఫిగర్ మ్యాన్. అతి తెలివి ఆఫ్రికా. ఇదేంటి చెప్పా? సౌత్ ఆఫ్రికా స్టైల్. తాగుకుర్తి తాగుకుర్తి. ఏంటి అలా షాక్ అయ్యావు? మా వాడు తినటంలో తాగటంలో పశు సాంప్రదాయాన్ని మెయింటైన్ చేస్తాడు. వీడు పుట్టినప్పుడు జాతకం చూసిన జ్యోతిష్కుడు ఫెయింట్ అయిపోయాట. వీడు నోరు తెరిచి అమ్మ అని పిలిస్తే వీళ్ళ అమ్మ పోయిందట. నాన్న అని పిలిస్తే పక్కింటి నీకులో పోయాట. హలో, స్పీకింగ్. క్లాస్ నుంచి ఫోన్ వచ్చింది, అందరికి టిక్కులు పెడుతున్నారట, చూసుకో.
క్లాస్ నుంచి ఫోనా? అక్కడ ఓ ఫోన్ పెట్టా. అబ్బో, కంగారు పెట్టుకో. అక్కడ ఫోన్ పెట్టడం వల్లే 10 ఏళ్ళ నుంచి ఒకే క్లాస్ లో కంటిన్యూ అయిపోతున్నాను. బిల్ సార్. హౌ మచ్? 35. 36, 37, 38, Yes, sir. 39. ఎస్ సార్. మే కమిన్ సార్. వీడెవడు లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు? నువ్వేంటయ్యా? వారిని ఎంట్రీలో నీ ఎంట్రీ నాకే సార్. గుమ్మంలో ఉండిపోయి ఉంటారా గుండెలా? నువ్వు అక్కడ ఉంటే నాకు కొంచెం కంగారుగా ఉంటుంది. నువ్వు లోపలికి వస్తానే సేఫ్టీ. కమిన్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Party. బుక్ ముసిరే టిక్కి పెట్టరా? సేఫ్టీ కోసం నేనేమైనా పిచ్చోండా? మీరు రావటం అటెండెన్స్ వేయించుకొని వెళ్ళడానికి అయితే నేను ఎందుకు వచ్చినట్టు? నేను కూడా లాస్ట్ లో తీసుకుంటా అటెండెన్స్. కమాన్ గో సైడ్. గో గో. మన టికుడి. మిస్టర్ జస్ట్ వెయిట్. ఈ బెంచీలకు చరిత్ర ఉంది నాయన. ఈ ఫస్ట్ 2 బెంచెస్ లో కూర్చున్న వాళ్ళు ప్రొఫెసర్లు చెప్పింది విని వాళ్ళు రాసుకుని పాస్ అయ్యే గుడ్ స్టూడెంట్స్ అన్నమాట. ఆ సెకండ్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు సగం వాళ్ళేదో మాట్లాడేసుకుని సగం మేము చెప్పింది విని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళలాగనమాట. ఆ లాస్ట్ లో వడుచుడు ఎలా నిద్రపోతాడు. ఈ 3 బ్యాచ్ల్లో నువ్వు ఏ బ్యాచ్ లో కూర్చోవాలంటే ఆ బ్యాచ్ లో కూర్చో ప్లీజ్. వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట.